ఈ వీడియోలోని టీమ్ గ్రీన్స్ యొక్క ట్రైలర్ని క్లియర్గా షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రైలర్లోని గ్రీన్స్ పాయింట్ ఆఫ్ నుంచి స్టోరీ ఉంటుంది. బ్లాక్స్లోని రెనేరా తన బర్త్ రైట్ని దొంగలించినందుకు గ్రీన్స్తోని పోరాడుతుంది. వార్ లేకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఐరన్ థ్రోన్ తీసుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే తన కొడుకైన లుసేరిస్ చనిపోతాడో అప్పటి నుంచి రెనేరాకి థ్రోన్తో పాటు సన్ చనిపోయినందుకు రివెంజ్ కూడా కావాలి అనుకుంటుంది. ఈ రివెంజ్ వల్లే గ్రీన్స్ సఫర్ అవ్వడం మొదలు పెడతారు. దానివల్ల ఏదేమైనా సరే గ్రీన్స్ రెనేరాకి థ్రోన్ రాకూడదు అని చెప్పి డిసైడ్ అవుతారు. ఎప్పట్లానే ఐరన్ థ్రోన్ మీద ఒక మెయిల్ టార్గెట్ అనే కూర్చున్నాడు. ఇప్పటి వరకు ఒక క్వీన్ ఐరన్ థ్రోన్ మీద కూర్చోలేదు. ఫస్ట్ టైం రెనేరా దాన్ని మార్చాలని ట్రై చేస్తుంది. సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని డెనేరస్ లాగానే వీల్ ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తుంది. ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూసే ముందు ఆల్రెడీ బ్లాక్ ట్రైలర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో నా ఛానల్లోని అప్లోడ్ చేశాను, ముందు అది చూడండి. అండ్ ట్రైలర్స్ తో పాటు ఈ సీజన్ వచ్చినప్పుడు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ షాట్లోని అలిసెంట్ హైటవర్ క్యాండిల్ చూస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఎవరిదో ఫునరల్ జరిగి ఉంటుంది. తను ఉన్నది కింగ్స్ ల్యాండింగ్లోని గ్రేట్ సెప్టర్ బ్యాలర్లోని. తన పాయింట్ ఆఫ్ నుంచి ఏంటంటే కొన్ని రోజుల క్రితమే తన హస్బెండ్ అయిన విసేరిస్ బతికే ఉంటాడు. అప్పుడు ఈ రిలం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డేమన్ లాగా విసేరిస్ ఏమీ వీరుడు కాదు, కానీ గొడవలు రాకుండా తన రెండు భుజాల మీద ఈ 7 కింగ్డమ్స్ని చాలా పీస్ఫుల్గా ఉంచుతాడు. తన వాల్యూ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్లోని గ్రీన్స్ యొక్క న్యూ బ్యానర్స్ని చూడవచ్చు. ఎప్పుడు టార్గెరియన్ సిజిల్ 3 హెడెడ్ డ్రాగన్ అయినా అది రెడ్ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు టార్గెరియన్స్ అందరూ 2 టీమ్స్గా విడిపోతుందోని ఒకటేమో బ్లాక్ కలర్లోకి ఇంకొకటేమో గ్రీన్ కలర్లోకి మారుతుంది. సో ఇప్పుడు గ్రీన్స్ డిజైన్ చేసిన కొత్త టార్గెరియన్ న్యూ సిజిల్ ఇది. తర్వాత అలిసెంట్ హైటవర్ ఒక కౌన్సిల్ అటెండ్ అవుతుంది. తనతో పాటు క్రిస్టియన్ కోల్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ ఈ కౌన్సిల్లోనే ఒక మేస్టర్ కూడా ఉంటాడు. ఇక్కడ అలిసెంట్ హైటవర్ చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు 7 కింగ్డమ్స్లోని ఏ క్వీన్ కూడా ఐరన్ థ్రోన్ మీద కూర్చోలేదు. అండ్ ఏ క్వీన్ని కూడా 7 కింగ్డమ్స్లో ఉన్న ప్రజలు యాక్సెప్ట్ చేయరని చెప్పి విసేరిస్కి తెలుసని కూడా అలిసెంట్ చెప్తుంది. అది కూడా నిజమే. విసేరిస్ కూడా ఫస్ట్ అలానే అనుకుంటాడు. బట్ ఇక్కడ అలిసెంట్కి తెలియని విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా ప్రాఫెసీ గురించి తెలియదు. రెనేరా ఐరన్ థ్రోన్ మీద కూర్చుంటేనే టార్గెట్ యొక్క బ్లడ్ లైన్ సేఫ్ గా ఉంటుంది. ముందు తరాల వరకు ప్రాఫెసీ గురించి తెలుస్తుంది. ఈ విషయాలు ఏవి అలిసెంట్ హైటవర్ కి తెలియవు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన కొడుకుని కింగ్ గా చేయాలని చెప్పి తన్నే అందరూ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి అలిసెంట్ హైటవర్ చెప్తుంది. అలిసెంట్ చెప్పిన మాటలు ఖచ్చితంగా వాళ్ళు వింటారు. వీళ్ళ వైపు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి గ్రీన్స్ అందరూ అనుకుంటారు. అలానే గ్రీన్స్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. తర్వాత ఎయిగోన్ టార్గెరియన్ కనిపిస్తాడు. అండ్ పక్కనే హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన ఓటో కూడా ఉంటాడు. ఓటో ఫస్ట్ టైం ఎయిగోన్ ఇంత కాన్ఫిడెంట్ గా చూసి షాక్ అయి ఉంటాడు. అందుకే ఎక్స్ప్రెషన్ అలా పెడతాడు. తర్వాత హైటవర్ సోల్జర్స్ అందరూ ఒక పెద్ద స్కార్పియన్ని తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక డ్రాగన్ ని చంపడానికే. ఎలా అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని డెనేరస్ డ్రాగన్ ని ఎయిరోన్ గ్రేజర్ స్కార్పియన్ తో చంపుతాడు, అలాంటి వెపన్సే ఇక్కడ కూడా వాడుతున్నారు. అండ్ ఫ్యూచర్ లోని హిస్టరీలోని కూడా ఈ స్కార్పియన్స్ తోని డ్రాగన్స్ చంపిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎరిక్ కార్గేల్ ఉంటాడు. ఒక బ్రదర్ ఎలిసెంట్ దగ్గర ఉంటే ఇంకొక బ్రదర్ రెనేరా దగ్గర ఉంటారు. తర్వాత కొన్ని టెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ డేమన్ టార్గెరియన్ ఉంటాడు. ఖచ్చితంగా ఈ టెంట్స్ ఉన్నది క్రౌన్ ల్యాండ్స్ లో ఉన్న రూ క్రెస్ట్ లోనే, ఎందుకంటే అక్కడే బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి. తర్వాత రెడ్ కీప్ లోకి ఎవరో ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే సోల్జర్స్ వాళ్ళని ఆపేస్తున్నారు. తర్వాత సొరంగంలోని నడుచుకుంటూ వెళ్తూ 2 వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళ నేమ్ బ్లడ్ అండ్ చీజ్. వాళ్ళకి రెడ్ కీప్ లో ఉన్న టన్నెల్స్ గురించి క్లియర్ గా తెలుసు. అండ్ డేమనే వాళ్ళని పంపించాడు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుసుండే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్లారంటే లుసేరిస్ ని చంపేందుకు ప్రతీకారంగా డేమన్ సీక్రెట్ గా రెడ్ కీప్ లోకి వాళ్ళని పంపిస్తాడు. నెక్స్ట్ ఎయిగోన్ చాలా సీరియస్ గా ఐ విల్ పే బ్యాక్ 100 టైమ్స్ ఓవర్ అని అంటాడు. వెనకాల క్రిస్టియన్ కోల్ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎయిగోన్ యొక్క న్యూ హెల్మెట్ కి తన కాంకరర్ క్రౌన్ ని ఫిక్స్ చేసి ఉంచుతారు. అండ్ ఇక్కడ లైరీ స్ట్రాంగ్ తోని ఎయిగోన్ మాట్లాడుతున్నప్పుడు చూడండి, తను ఆర్మర్ వేసుకుని ఉంటాడు. అంటే ఎయిగోన్ ఆర్మర్ వేసుకున్నాడంటే బ్యాటిల్ కి రెడీ అవుతున్నట్టే. అండ్ ఇక్కడ తన డ్రాగన్ అయిన సన్ఫైర్ మనం చూడొచ్చు, అది డ్రాగన్ పిట్ లో ఉంటుంది. సో ఎయిగోన్ డ్రాగన్ వేసుకొని బ్యాటిల్లోని పాల్గొంటున్నాడు. తర్వాత ఎయిగోన్ నిరాశగా కూర్చొని ఉంటాడు. ఎలిసెంట్ తను చూసి నీకోసం మేము ఎంత సాక్రిఫైస్ చేసామో నీకు అసలు అర్థం కాదని అంటుంది. రెనేరా ఇలా తన బర్త్ రైట్ కోసం పోరాడుతుందని తెలిసి కూడా ఎలిసెంట్ ఎయిగోన్ ని కింగ్ చేస్తుంది. వార్ జరుగుతుందని తెలిసినా సరే ఎలిసెంట్ తన కొడుకుని కింగ్ చేసి రెనేరాని తర్వాత ఒప్పించి అంతా సెట్ చేద్దాం అనుకుంటుంది. బట్ అలా జరగలేదు. వార్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎయిగోన్ ఏం చేసినా సరే ఎలిసెంట్కి నచ్చదు. ఎప్పుడు తన మీద డిసప్పాయింట్ అవుతూనే ఉంటుంది. అండ్ ఎయిగోన్ కూడా ఫస్ట్లోని థ్రోన్ వద్దంటాడు, సేమ్ జాన్ స్నో లాగానే. అండ్ ఇద్దరు పేర్లు కూడా ఎయిగోన్ టార్గెరియన్. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఎయిగోన్ ఇప్పుడు కింగ్ లా మారాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ సీజన్లోని ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితాయో ఎయిగోన్ ఇంకా కంప్లీట్ గా కింగ్ లా మారిపోతాడు.
తర్వాత హెరాన్ హాల్లోనే ఒక డ్రాగన్ ఎగురుతూ ఉంటుంది. దాని నెక్ అండ్ టైల్ చాలా లాంగ్ గా ఉంటాయి. సో అది ఖచ్చితంగా కెరాక్సిస్ డ్రాగన్. అక్కడ డేమన్ టార్గెరియన్ ఉన్నాడు. అసలు డేమన్ హెరాన్ హాల్లోనే ఏం చేస్తున్నాడు? ఆబ్వియస్ గా హెరాన్ హాల్ ని రూల్ చేయడానికి, అలానే రివర్ ల్యాండ్స్ నుంచి సపోర్ట్ కోసం అక్కడికి డేమన్ టార్గెరియన్ వెళ్తాడు. ప్రెసెంట్ ఇప్పుడు ఈ హెరాన్ హాల్ లైరీ స్ట్రాంగ్ ఆధీనంలో ఉంటుంది. తన బ్రదర్ అండ్ ఫాదర్ ని క్రూయల్ గా చంపేసిన తర్వాత హెరాన్ హాల్ కాసిన లైరీ స్ట్రాంగ్ చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు తను గ్రీన్స్ వైపు ఉన్నాడు. సో అందుకే డేమన్ టార్గెరియన్ దీన్ని సొంతం చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అండ్ బ్లాక్స్ లోని దీన్ని సొంతం చేసుకోగల క్యాపబిలిటీ ఓన్లీ డేమన్ కు మాత్రమే ఉంది. తర్వాత ఎయిమన్ టార్గెరియన్ కనిపిస్తాడు. తను ఖచ్చితంగా రెడ్ కీప్ లోనే ఉన్నాడు. ఎందుకంటే పక్కన ఒక డ్రాగన్ సింబల్ ఉంటుంది. వాల్స్ కి ఇలాంటి డ్రాగన్ సింబల్స్ అప్పట్లోనే టార్గెరియన్స్ వేసేవాళ్ళు. ఈ డ్రాగన్ సింబల్స్ అన్నిటిని రెడ్ కీప్ అంతా అలంకరణగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే రెడ్ కీప్ ని రాబర్ట్ సొంతం చేసుకుంటాడో వీటన్నిటిని తీసి పడేస్తాడు. సో ఈ స్టోరీ పాస్ట్ లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ డీటెయిలింగ్. తర్వాత ఏమంటే క్రిస్టియన్ కోల్ తో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ క్రిస్టియన్ కోల్ ముందు చూడండి ఒక మార్బుల్ బాల్ ఉంటుంది. అంటే ఇది అఫీషియల్ కౌన్సిల్ మీటింగ్ అనమాట. క్రిస్టియన్ కోల్ ఈ కౌన్సిల్ లోని కింగ్స్ కార్డ్ గా కాదు, హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా కూర్చొని ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది డేమన్ టార్గెరియన్ గురించి. ఇప్పుడు డేమన్ టార్గెరియన్ హెరాన్ హాల్ సొంతం చేసుకున్నాడు కాబట్టి మేబీ తను ఎదుర్కోవడానికి వేగర్ తోని ఏమన్ రెడీ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కౌన్సిల్ లోని థర్డ్ మెంబర్ కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ తనకి బ్లూ మార్బుల్ బాల్ ఉంటుంది. అండ్ ఏమన్ డేమన్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియన్ కోల్ ఆ థర్డ్ మెంబర్ వైపు చూస్తాడు, తన ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ప్రజలందరూ వాళ్ళ కండోలెన్సెస్ ని తెలుపుతూ ఉంటారు. చేతులతోనే ఏవో పూలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అవి పడేది అలిసెండ్ అండ్ హెలీనా మీద. టీజర్ లో కూడా హెలీనా కనిపించినప్పుడు తన ఫేస్ మీద ఇవి పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అలిసెంట్ కూడా ఏడుస్తున్నట్టు ఉంటుంది. తర్వాత హౌస్ బ్లాక్ కి చెందిన ఒక అతను కనిపిస్తాడు. అండ్ మిగిలిన నలుగురు హౌస్ బ్లాక్ వుడ్ కి చెందిన వాళ్ళు అనమాట. ఈ రెండు హౌసెస్ పక్క పక్కన ఉన్నా సరే ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ళు చిన్నపిల్లలు అయినా సరే చిన్నప్పటి నుంచే వీళ్ళంటే వీళ్ళకి పడట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. అండ్ సీజన్ 1 లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ని మనం థర్డ్ ఎపిసోడ్ లో చూసాం. ఈ హౌస్ బ్లాక్వుడ్ ఒకప్పుడు నార్త్ లో ఉండేదన్నమాట. తర్వాత రివర్ ల్యాండ్స్ కి షిఫ్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు కూడా ఓల్డ్ గాడ్స్ ని నమ్ముతారు. ఈ సీజన్ లోని కేవలం గ్రీన్స్ అండ్ బ్లాక్స్ మధ్య కాదు, ఈ రెండు హౌసెస్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని కూడా మనం ఈ సీజన్ లో చూసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కింగ్స్ ల్యాండింగ్ ఉన్న కౌన్సిల్ లోని ఒక అన్అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది. ఏమంట్ దగ్గర ఏదో ప్లాన్ ఉంటుంది. అది అలిసెంట్ హైటవర్ చెప్తాడు. అలిసెంట్ హైటవర్ అది విన్న తర్వాత షాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక మెంబర్ కూడా ఉంటాడు. అతను కాయిన్ తిప్పుతూ ఉంటాడు. ఇతను ఎవరో తెలియట్లేదు కానీ ఖచ్చితంగా ఇతను నుంచి గ్రీన్స్ చాలా హెల్ప్ పొందే ఛాన్స్ ఉంది. తర్వాత క్రిస్టియన్ కోల్ తన సోడ్ ని తుడుస్తూ కనిపిస్తాడు. అంటే బ్యాటిల్ అయిపోయిన తర్వాత ఈ రూక్రెస్ట్ యొక్క లార్డ్ ని క్రిస్టియన్ కోల్ ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఈ ఎగ్జిక్యూట్ చేసే సీన్ ని ముందు రిలీజ్ అయిన టీజర్ లో మనం చూడొచ్చు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లోనే ఎవరో చనిపోతారు. హెలీనా గానీ లేదా అలిసెంట్ దగ్గర పనిచేసే సర్వెంట్ ఒక అమ్మాయి ఫుల్ గా బ్లడ్ తో నిండిన క్లాత్ ని తీసుకెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరగకూడదే జరిగింది. అండ్ దీనికి ఏగోన్ ఏం చేస్తాడు? ఇక్కడ ఏగోన్ తన గేమ్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఈ వార్ ని ఎవరో ఆపలేరు. డ్రాగన్స్ పోరాడితే కింద సోల్జర్స్ పోరాడు. ఇక్కడ హైటవర్ సోల్జర్ వెళ్లే హార్స్ మీద 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఎలిసెంట్ ఐడియా అయి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఓల్డ్ కాసిల్ చూపిస్తారు. అక్కడ సైన్యాన్ని ప్రిపేర్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వెస్ట్రోస్ లో ఉన్న ఓల్డెస్ట్ కాసిల్ హెరాన్ హాల్. మేబీ కాసిల్ హెరాన్ హాల్ అయి ఉండాలి, లేకపోతే రూక్రెస్ట్ బ్యాటిల్ జరుగుతుంది కదా, ఆ రూక్రెస్ట్ కాసిల్ అయి ఉండాలి. జిఓటీలోనే హెరాన్ హాల్ ని చూపించినప్పుడు చాలా డార్క్ గా చూపించారు. ఇక్కడ ఒక కాసిల్ ధ్వంసమై ఉన్నా సరే అది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం హెలెనా యొక్క డ్రాగన్ అయిన డ్రీమ్ ఫైర్ ఫేస్ ని క్లియర్ గా చూపిస్తారు. ఈ డ్రాగన్ ని చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక డ్రాగన్ గుర్తు రావాలి. అవే డెనేరస్ డ్రాగన్స్. ఈ మూడు ఈ డ్రీమ్ ఫైర్ డ్రాగన్ లానే ఉంటాయి. ఎందుకంటే దీని నుంచి వచ్చిన ఎగ్స్ నుంచే ఆ డ్రాగన్స్ పుడతాయి. డ్రీమ్ ఫైర్ యొక్క డ్రాగన్ ఎగ్స్ ని దొంగలించి ఎవరో ఈసోస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. వాటినే ఇలీరియో తీసుకొని డెనేరస్ కి ఇస్తారు. ఈ ప్లాట్ లైన్స్ అన్ని రాబోయే సీజన్ లోనే చూపిస్తారో లేదో చూడాలి. సో ఈ రెండు ట్రైలర్స్ చూసిన తర్వాత మీరు ఏ టీంని చూస్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.